అంటూ ఇక్కడ కూడా రాసుకొచ్చారు. టోటల్గా సిబిఎస్ఈ తీసేయబోతున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే సొంత వాళ్ళకు స్వర్గం ప్రత్యర్థులకి నరకం అంటూ విపక్ష నేతలపై కక్ష తెచ్చుకునేందుకు జైళ్లు, కనీస సౌకర్యాలు అందకుండా నరకయాతన, రాజమహేంద్రలో బాబుకు సహాయకుడే లేడు, 70 ఏళ్ల వయసుకు గౌరవం ఇవ్వని దారుణం, నాడు వివేక హత్య కేసులో దేవిరెడ్డికి మాత్రం 3 హెల్పర్లు, జైలు ఆసుపత్రిలో ప్రత్యేక గది, అక్కడికే స్నాక్స్, గంటలు ఫోన్లలో ముచ్చట్లు, ఏకంగా కడప సెంట్రల్ జైలు ఆయన గుప్పెట్లోకి రేంజ్ డీఐజీని బదిలీ చేయించిన వైను, విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిస్టరీ లవ్ స్టోరీ అంటూ ఎన్నికల ముందు జరిగిన తతంగం, ముంబై నటితో వైసీపీ నేత చట్టాపట్టాలు, ఆపై చీటింగ్ చేసిందంటూ ఫిర్యాదు, ఆగమేఘాలపై ముంబైకి పోలీసులు, నటితో పాటు తల్లిదండ్రులు అరెస్ట్, వాళ్ళంతా 14 రోజులు బెజవాడ జైల్లోనే, పెళ్లి ఊసెత్తబోమని రాసిచ్చా కేసు క్లోజ్. ఇదే ఎపిసోడ్లో మరో ఇండస్ట్రియలిస్టు, ఆయనపై అంతకుముందు ఆ నటి రేప్ కేసు, ఇక్కడ అరెస్ట్ తర్వాత ఆ కేసు వాపస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ వ్యక్తిత్వ హననాలకు సంబంధించినటువంటి అంశం ఇది నిన్నటి నుంచి కావాలని, అంటే రోజుకి ఒక్కొక్కటి క్యారెక్టర్ని, ఇప్పుడు అసలు విషయాల నుంచి ప్రజలు డైవర్ట్ కావాలంటే కొత్త విషయాలు తీసుకురావాలి. అది వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్. ఒక రోజు అనంతబాబు గురించి ఏమైనా కంప్లైంట్ చేసిందా, అనంతబాబే నష్టపోయాడు అన్నటువంటిది నిన్న బయటకు వచ్చినటువంటి విషయం. అతనే డబ్బులు కట్టుకున్నాడంట. మొన్న ఎవడైతే ఎంపీడీఓ ఎలా మోసపోయాడో అట్లాంటి ఇష్యూ. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేస్తూ, అంటే అట్లాంటి ఇష్యూస్ని తీసుకొచ్చి హైలైట్ చేస్తూ అసలైనటువంటి ఇప్పుడు సిబిఎస్ఈ రద్దు చేసేస్తున్నారు, అంటే పిల్లల జీవితాలతో చెరగాటపడుతున్నారు. అట్లాంటి అంశాన్ని డైవర్ట్ చేసేటటువంటి వ్యవహారం చేసుకొస్తున్నారు తెలివిగా. లేకపోతే వైసీపీ పాలనలో